కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. సంచలనంగా మారినటువంటి యూట్యూబర్ వైష్ణవికి సంబంధించినటువంటి హత్య కేసులు ఇప్పుడు పోలీసులను ఛేదించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా భర్త హరిబాబు హత్య చేయడానికి వెనుకున్న రీజన్ ఏంటి అనేటువంటి కోణంలోనే ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది. ప్రస్తుతం నేను హరిబాబుకు సంబంధించినటువంటి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. ప్రస్తుతం ఇది జగిత్యాల జిల్లా కోరుట్లలో ఉన్నటువంటి గుట్ట అనేటువంటి ప్రాంతంలో ఉంది. ఇక్కడే సో హరిబాబుకు సంబంధించిన తల్లి ఉన్న ఇల్లు ఇదే. సో ఇక్కడ సరిగ్గా హత్యకు కొన్ని రోజుల ముందట వైష్ణవిని ఇంటికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఎవరైతే హరిబాబుకు సంబంధించినటువంటి తల్లి ఉందో తల్లి లక్ష్మితో గొడవ పడ్డారు. సో గొడవ పడిన తర్వాత అక్కడి నుంచి ఆమె ఈ ఇంటిలోనే ముందుగా వైష్ణవితో పాటు హరిబాబు ఇద్దరి కళ్ళల్లో కూడా కారం కొట్టింది అనేటువంటి సమాచారం కూడా మనకి తెలిసినటువంటి విషయం తెలిసిందే. సో అయితే ఈ ఘటన జరిగిన వెంటనే వీరు ఇక్కడి నుంచి పరారీలో ఉన్నారు. ప్రస్తుతం ఇంటికి సంబంధించి కూడా తాళాలు వేసేస్తున్నారు. సో ఇంటికి ఎప్పుడైతే హత్య జరిగిన తర్వాత వెంటనే వీళ్ళ ప్రమేయం ఉంది అని ఆరోపణలు వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడి నుంచి వారి తల్లి లక్ష్మి పరారీ అయినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ వీళ్ళకి కొంత ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది అనేటువంటి ఆరోపణను వైష్ణవికి సంబంధించిన తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మనం ఇంటికి తాళం వేసేశారు. ఇక్కడ తల్లి చిత్తారి సాయిలు లక్ష్మి అంటే హరిబాబు తండ్రి చనిపోయారు. తల్లి లక్ష్మినే మొత్తం అతన్ని గైడ్ చేసింది. ఒక రకంగా వేరే పెళ్లి చేయాలనేటువంటి ఒత్తిడి తీసుకొని రావడం వల్లే హరిబాబు ఈ హత్య చేశాడు, అందుకే సైకోగా మారాడు అనేటువంటి ప్రాథమిక సమాచారం కూడా తెలుస్తున్నటువంటి విషయం తెలిసింది. అయితే ప్రస్తుతం మనం చూద్దాం ఇంటికి సంబంధించి కూడా పోలీసులు ఇక్కడ సెక్యూరిటీగా ఉన్నారు. ఇక్కడ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఏదన్నా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఇక్కడ కోరుట్ల పోలీసులను కూడా ఇక్కడ ఇంటికి కాపలాగా కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా వైష్ణవి తల్లిదండ్రులు కూడా ఒక ఆరోపణ కూడా చేస్తున్నారు. వీళ్ళకి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. హరిబాబుకు సంబంధించిన సోదరుడు ఆనంద్, చిత్తారి ఆనంద్ ఒక రాజకీయ పార్టీలో ఉన్నారు. గతంలో కూడా ఆయన 23వ వార్డుకు సంబంధించి ఇక్కడ మున్సిపాలిటీలో కౌన్సిలర్ గా పోటీ చేశాడు. సో ఆయనకు ఒక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఆ ఇన్ఫ్లుయెన్స్ లో భాగంగానే హరిబాబు ఈ విధంగా రెచ్చిపోయాడు. హత్య చేసి కూడా ఈజీగా తప్పించుకోవచ్చు, బయటకు రావచ్చు, తనకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి ఏం కాదు అనేటువంటి ధీమాతోనే ఈ హత్య చేశాడు అనేటువంటి ఇది కూడా చెప్తున్నారు. సో ఇక్కడంతా కూడా వారి కుటుంబ సభ్యులు వాళ్ళ బంధువులే ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. అయితే మొత్తం మీద అయితే ముఖ్యంగా హరిబాబుకు సంబంధించినటువంటి తల్లి ప్రధానంగానే అతని మీద ఒత్తిడి తీసుకురావడం వల్లే సో ఎట్టి పరిస్థితుల్లో ఆమెను హత్య చేసిన తరువాతే ఇక్కడికి రావాలి, అప్పుడే వేరే ఒకరితో ఇచ్చి వివాహం చేస్తాను అని ఘంటాపదంగా పదే చెప్పడం. గత 4-5 రోజుల నుంచి అర్ధరాత్రి వైష్ణవికి సంబంధించిన వాళ్ళ ఇంట్లో నుంచి నేరుగా హరిబాబు ఇక్కడికి వచ్చేవాడు, తల్లితో మాట్లాడేవాడు. అలా కొన్ని రోజుల పాటు ఇలా తల్లితో మాట్లాడడం వల్ల చాలా రోజుల తర్వాత, చాలా నెలల తర్వాత తల్లి మాట్లాడడంతో తల్లి ఒత్తిడితోనే ఈ హత్య చేశాడు అనేది ఇప్పుడు అందరూ చెప్తున్నటువంటి మాట. ప్రస్తుతం వీరు పరారీలో ఉన్నారు. సో ఇది ఒక సంచలనంగా మారినటువంటి కేసు. అయితే పోలీసులు అయితే మాత్రం వీరి ప్రమేయం ఉందా లేదా అనేటువంటి కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. వీళ్ళని కూడా అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తం మీద ఖచ్చితంగా శిక్ష పడాలి వైష్ణవిని హత్య చేసినటువంటి హరిబాబుకు. అలాగే హరిబాబు మీద ఒత్తిడి తీసుకొచ్చినటువంటి తల్లి లేదా ఇతర కుటుంబ సభ్యులు ప్రమేయం ఉంటే వారిని కూడా అదుపులోకి తీసుకొని విచారించి ఖచ్చితంగా వారికి కూడా శిక్ష పడాలి అనేటువంటి డిమాండ్ అయితే రైజ్ అవుతుంది. సో ప్రస్తుతానికి సంబంధించి పోలీసులు చెప్తున్న దాని ప్రకారం వీరి ప్రమేయం ఎంతవరకు ఉందనేటువంటి విషయం ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది వైష్ణవి హత్యకు సంబంధించి వెనక ఖచ్చితంగా హరిబాబు యొక్క కుటుంబ సభ్యుల పాత్ర ఉంది అనేటువంటి బలమైన ఆరోపణ చేస్తున్నటువంటి నేపథ్యంలో వారు ఇక్కడి నుంచి ఇంటి నుంచి పరారైనటువంటి పరిస్థితి. కెమెరామెన్ రాజ్ కుమార్తో విజయ్, సుమన్ టీవీ, కోరుట్ల నుంచి.